హలో నమస్తే అండి అందరికీ. చూడండి కర్బూజాకాయ అనమాట. కర్బూజా జ్యూస్ చేస్తున్నాను ఈరోజు. చాలామంది తెలుసు, కానీ ఎండాకాలం మాత్రం తప్పకుండా తాగాలండి. తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి మాత్రం. ఈ కర్బూజా అంతా కూడా శుభ్రంగా పీలర్ పెట్టి మొత్తం పైనంతా పీల్ తీసేస్తాను. చాకుతో తీయకుండా ఇలా పీలర్ తీసుకున్నాం అనుకోండి, మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. పీల్ తీసి సగం కట్ చేసాను చూడండి. చక్క పండుగ తయారైపోయింది అనమాట. ఎండాకాలం తాగితే బయట ఎండలో కష్టపడుతూ ఉంటారు కదా, బయట తిరిగే వాళ్ళకి కానీ ఎండలో కష్టపడే వాళ్ళకి కానీ ఇది చాలా మంచిదనమాట. వాటర్ ఉన్న కాయలు ఎండాకాలం చాలా మంచిది, బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే చెమట పోతూ ఉంటుంది కదా, నీరసం అయిపోకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి అన్నమాట. బాగా కష్టపడే వాళ్ళు, ఎండలో తిరిగే వాళ్ళు, ఎండలో పనిచేసే వాళ్ళు కనుక రోజు తాగితే చాలా మంచిది అనమాట. నీరసం రాకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి. ఇవి కొంచెం ముక్కలుగా కోసుకుందాము. నేను సగం ముక్క తీసుకున్నానండి. ఇద్దరు తాగొచ్చు అనమాట దీన్ని. మన నీళ్ళు శాతం తగ్గకుండా శరీరంలో కాపాడుతూ ఉంటాయి. పుచ్చకాయ కానీ కర్బూజా కానీ ఇలా వాటర్తో ఉన్న కాయలు ఏమైనా తీసుకోవచ్చు. ఎండాకాలం తప్పకుండా తీసుకోవాల్సిన జ్యూస్ అన్నమాట. ఇవన్నీ మిక్సీలో వేసుకుందాము. వెంటనే శక్తిని ఇస్తాయి, నీరసం రాకుండా చేస్తాయి. ఎండ తగిలి కళ్ళు కూడా పడిపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు, ఎండలో బాగా పనిచేసే వాళ్ళు కనుక కొంచెం నీరసం అనిపిస్తే ఎక్కడ షాపులను ఆగేసి తాగడం చాలా మంచిది. దానిలోకి ఒక స్పూన్ పంచదార వేస్తున్నాను చూడండి. పంచదార అక్కర్లేకపోతే తేనె వేసుకుని తాగొచ్చు. అర గ్లాస్ పాలు, పావు సగం అనమాట పోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. కర్బూజా జ్యూస్ చాలా మంచిది. ఎక్కడైనా సరే పుచ్చకాయలు దొరుకుతున్నాయి. పుచ్చకాయలు జ్యూస్ తాగటం కానీ తినటం కానీ ఎండాకాలం చేయడం చాలా మంచిదండి. మనం జాగ్రత్తగా ఉంటే కొంచెం బాగుంటుంది. చూడండి ఇలా జ్యూస్ చేసాం చక్కగా. కొంచెం అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి.